తాజా అంశం చూస్తున్నాం. ఘోష్ కమిషన్ నివేదిక, అందులోని సిఫార్సుల ఆధారంగా చర్యలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై రెండో రోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దని చెప్పి మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు, కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ పిటిషన్లపై వాదన సందర్భంగా అత్యవసరంగా పిటిషన్లపై విచారణ నిర్వహించాలని చెప్పి హరీష్ రావు తరపు న్యాయవాదులు కోరినప్పటికీ హైకోర్టు ప్రభుత్వం సమయం కోరడంతో ఈ రోజు విచారణ వాయిదా వేసింది. ఈ రోజు మరోసారి ఈ రెండు పిటిషన్లపైన కూడా మధ్యంతర పిటిషన్లపైన కూడా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయించిందని చెప్పి కూడా హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ నిర్ణయాన్ని. అయితే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇలాంటి చర్యలు చేపట్టదని చెప్పి కూడా మధ్యంతర పిటిషన్లు కోరారు. కాబట్టి ఈ పిటిషన్లపైన మరోసారి హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాదులు వాదన వినిపించారు. అది చట్టానికి విరుద్ధంగా నివేదిక రూపొందిందని చెప్పి కూడా తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదన వినిపించారు. ఈ పిటిషన్లపై పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఇలాంటి చర్యలు చేపట్టదని చెప్పి కూడా మరోసారి హరీష్ రావు, కేసీఆర్ తరపుల న్యాయవాదులు హైకోర్టును కోరారు. అయితే అడ్వకేట్ జనరల్ మాత్రం సిబిఐ విచారణకు నిర్ణయించింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా గతంలో ఇదివరకే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలాంటి ఏ విధంగా నాసిరకమైన పనులు ఏ విధంగా కనీసం ప్రమాణాలు పాటించలేదు, డిజైన్ కు విరుద్ధంగా ఎలా చేపట్టారని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కూడా అదే తెలిపింది. దాని ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పిసి ఘోష్ కమిషన్ నివేదిక, అందులోని సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశాన్ని వెంటనే ఉత్తర్వుల రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాదులు కోరారు. ఎందుకంటే సిబిఐకి ఇప్పటికే ప్రభుత్వం విచారణకు నిర్ణయించింది కాబట్టి ఆ విధంగా సిబిఐ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి దర్యాప్తు చేపట్టదని చెప్పి సిబిఐకి కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే ఉత్తర్వుల రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాది కోరారు. ఆ ఉత్తర్వులను సిబిఐ కమ్యూనికేట్ చేస్తామని చెప్పి కూడా హరీష్ రావు, కేసీఆర్ తరపున న్యాయవాదులు ఆదేశించారు. హైకోర్టు మాత్రం ఇదే ఉత్తర్వులు జారీ చేసింది. పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టదని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ అంటే రెగ్యులర్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇదివరకే గత వారం హరీష్ రావు, కేసీఆర్ కూడా రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా పడింది. అందులోనూ కూడా పిసి ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలి. ఎందుకంటే చట్ట ప్రకారం దర్యాప్తు నిర్వహించలేదు. పిసి ఘోష్ కమిషన్ నివేదిక తప్పు ఉంది, మొత్తం తమ విజ్ఞప్తుల పరిగణలోకి తీసుకోలేదని చెప్పి గత వారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఆ పిటిషన్ల పైన విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా పడింది. మధ్యంతర పిటిషన్ల పైన కూడా అక్టోబర్ 7వ తేదీకి విచారణ వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుజాత, ధన్యవాదాలు శ్రీకాంత్.